3 కిలోల మటన్ కర్రీ వండే విధానం. 3 కిలోల మటను కడిగి తీసుకున్న మటను హండిలో వండుతున్నా. నూనె, తొమ్మిది 3 టేబుల్ స్పూన్లు, కిలోకి 3 టేబుల్ స్పూన్ల లెక్క వేసిన. మూడు కిలోలు కదండి, అట్లానే పెద్ద స్టవ్ మీద చేస్తున్నా, చిన్న పొయ్యి మీద కాదు. ఈ హోల్ గరం మసాలాలు మొత్తము ఈ 3 కిలోలకు సరిపడా. ఈ మసాలాలు మంచిగా ఫ్రై అయినాక ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇవి టమాటాలు, ఇవేమో కొంచెం నూనె వేసి ఇవి అవి మగ్గించుకుంటా. ఏదానికి అదే చూపిస్తుంది కదా. ఇప్పుడు ఈ ఉల్లిపాయ మంచిగా వేగింది కదా, ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్లంతా జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది కూడా వేగినాక పుదీనా, కొత్తిమీర, కళ్యామాకు, ఒక 10 రెమ్మల వరకు కరివేపాకు, ఈ పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అన్ని వేగినాక ఒక టేబుల్ స్పూను పసుపు, కుక్కర్లో వండుకున్న కన్నా ఇట్లా వండుకుంటే గిన్నెలో మంచి టేస్ట్ ఉంటుంది. టైం ఎక్కువ ఉంటే ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇవన్నీ వేగినాక ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్, 3 కిలోల మటన్ వేసుకోవాలి. మొత్తము మటన్ వేసేసుకున్నాం. నూనెలో మంచిగా వేగాలి మటన్. మూత వేసుకొని నూనెలో వేగనిద్దాం మటన్.
ఒక 2 నిమిషాల తర్వాత 2 నిమిషాలు 3 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ 3 టమాటాలు, ఈ ఉల్లిపాయలు ఏ వీటికి అవే సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా వేగినాయి కదా, ఇప్పుడు ఒక గిన్నెలకు తీసేసుకుందాం. టమాటాలు ఉడికించుకుందాం. టమాటాలు కూడా ఉడికించుకుందాం. ఇవి కూడా మగ్గలు. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అవుతుంది ఉడకబట్టి. ఇప్పుడు కొంచెం నీరుంది. ఇప్పుడు ఈ స్పూన్ తోటి 4 టేబుల్ స్పూన్ల నూనె, కారం పొడి, ఎండు కారం పొడి 2 టేబుల్ స్పూన్ల సగం ఉప్పు వేసి, లేదా మీరు మీ రుచికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. మేము ఇంట్లో పట్టించుకున్న కారం ఇది. మిరపకాయలు తెచ్చి, మార్కెట్ నుంచి మిరపకాయలు తెచ్చి ఎండబెట్టి పట్టించుకున్న మిరపకాయలు. ఉప్పు కారం ముక్కకు కొంచెం పట్టిద్దాం. తర్వాత నీళ్ళు వేసుకుందాం. ధనియాలు ఒక 3 టేబుల్ స్పూన్లు, ఒక 10-12 బాదము, ఒక 8 కాజు, ఒక సగం కొబ్బరి, ఒక స్పూను జీలకర్ర, ఉల్లిపాయలు టమాటా నూనెలో మగ్గించుకున్నాం. ఇవన్నీ ఏదానికి అది మిక్సీ పట్టుకోవాలి. చెప్పలేదు, ఇవన్నీ చాలా ఫ్రై చేసిన, అంటే నూనె లేకుండా ఎంచుకున్నాం. ఇప్పుడు నూనెలో మంచిగా మటను ఉప్పు కారం అంతా ముక్కకు పడుతుంది. నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్, ఇప్పుడు నీళ్ళు వేసుకుందాం. మటన్ ఉడికే వరకు వేడి నీళ్ళు వేసుకుంటున్నాను నేను కాచి కేటిల్లో. మటన్ ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడుకుతుంది. ఇప్పుడు టమాటా ఉడికించుకున్న టమాటా మిక్సీ పట్టు. ఇప్పుడు ఇదంతా వేయించి మిక్సీ పట్టుకున్న పౌడర్, ఎండు కొబ్బరి, కాజు, ధనియాల పొడి, బాదం, ఇవన్నీ మంట కొంచెం సిమ్లో పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాం. మటన్ మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూను గరం మసాలా వేసి మంచి గ్రేవీతో ఇగో మటను రెడీ అయిపోయింది. మంచిగా ఉడికింది. ఇప్పుడు కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి, షేర్ చేయండి.